లక్ష్యం సమాజహితం. నేను సరిత. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. కొత్త పుంతలు తొక్కుతున్న సాంకేతిక పరిజ్ఞానం. విశాఖ జిల్లాలో ఇంటి ఎత్తు పెంపు. యూట్యూబ్ ఛానళ్ల పేరుతో హల్చల్. రాజంపేట పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు. వివరాల్లోకి వెళ్తే సాంకేతిక పరిజ్ఞానం రోజురోజుకు కొత్త పుంతలు తొక్కుతోంది. కొన్నేళ్ల క్రితం ముచ్చటపడి కట్టుకున్న ఇళ్లను నేలమట్టం చేయకుండానే జాకీల సహాయంతో దాని ఎత్తు పెంచారు. విశాఖ అనకాపల్లి మండలం కొండకొప్పాక గ్రామంలో సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించి ఇంటిని కింద భాగం నుంచి 5 అడుగుల మేర ఎత్తు ఉంచి అందరినీ ఆకట్టుకున్నారు. ఈ గ్రామానికి చెందిన నాగేశ్వరరావు 2009లో ఇల్లు నిర్మించుకున్నాడు. ఇప్పుడు ఆ ఇల్లు రోడ్డు కన్నా కిందికి పోయింది. ఈ నేపథ్యంలో దాని ఎత్తు పెంచితే బాగుంటుందని భావించారు. ఉన్నపలంగా ఎత్తు పెంచే సాంకేతిక పరిజ్ఞానం గురించి తెలుసుకున్నాడు. బీహార్కు చెందిన వారి సహకారంతో తన కోరిక నెరవేర్చుకున్నాడు. बढ़िया मसाला ला है वहीं तो ऐसे से कम कली उठा है नहीं बसंदे दादा है उठा విశాఖపట్నం జిల్లా అనకాపల్లి మండలం కొండకొప్పాక గ్రామం నెట్టివి నాగేశ్వరరావు. నేను మా ఇల్లు కట్టి 2009లో కట్టాము. అప్పటికి రోడ్లు లేక లేవు. రోడ్లు ఇచ్చిన తర్వాత ఇల్లు డౌన్ అయిపోయింది. దానివల్ల నాకు కొద్దిగా మనస్తాపం ఉంది. ఇల్లు ఎలా చేయాలని యూట్యూబ్లో సంవత్సరాలను బట్టి అలా ట్రైల్ వేస్తుంటే ఒకరోజు నెల్లూరు అతను నాకు ఆన్లైన్లో దొరికాడు. అతను తీసుకొచ్చి చూపెడితే లిఫ్ట్ చేస్తున్నాడు. అతను చూసుకుని ఓకే అన్నాడు. ఓకే అన్న తర్వాత 5 ఫీట్ లేపన్నాను. అతను ఓకే అని 2,00,000 మాట్లాడుకున్నాడు. ఓన్లీ లేబర్కి మెటీరియల్ మనం ఇవ్వాలి. దానివల్ల నాకు కూడా సాటిస్ఫాక్షన్ ఉంది. ఇప్పుడు 4 ఫీట్ లేసింది. ఎక్కడైనా డ్యామేజ్ అవుతే వాళ్ళే డిస్మాంటిల్ చేసి రిపేర్ చేస్తుంది. నెక్స్ట్ మా ఇల్లు పడగొట్టాలంటే 30 లక్షలు ఇల్లు పడగొట్టాలి. దాని గురించి నాకు 5 లక్షలు మొత్తం టోటల్ అయిపోతుంది. నాకు మనస్ఫూర్తిగా. కామారెడ్డి జిల్లాలో యూట్యూబ్ ఛానళ్ల పేరిట కొందరు హల్చల్ చేశారు. రాజంపేట మండలం ఆరేపల్లి తాండాలో ప్రభుత్వ పాఠశాలకు వెళ్లిన వీరు తాము రిపోర్టర్లమంటూ పాఠశాల ఉపాధ్యాయులను వేధించారు. ఇది ఇప్పుడు చర్చనీయాంశమైనది. పాఠశాలలోకి చొరబడి మరీ తమను ఇబ్బంది పెట్టారంటూ ఉపాధ్యాయులు వాపోయారు. ఎవరి అనుమతి లేకుండానే పాఠశాలలోకి చొచ్చుకుపోయి ఉపాధ్యాయుల హాజరు పట్టికను పరిశీలించారు. దీంతో యూట్యూబ్ రిపోర్టర్లకు సిబ్బందికి మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. 45,000 ఇవ్వాలంటూ డిమాండ్ చేసినట్టు సిబ్బంది పేర్కొంటున్నారు. బ్లాక్ మెయిలింగ్ కు పాల్పడ్డ యూట్యూబ్ విలేకరులపై రాజంపేట పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. कार्ड स्टूडियो कार्ड डायरेक्ट कार्ड स्टूडियो कार्ड डायरेक्ट
ఎన్ని రోజుల నుంచి పెడితేనే బాక్స్ ఎప్పుడు తెచ్చుకుంటున్నావు? ఎన్ని రోజులు అవుతుందమ్మా? ఎన్ని రోజు నుంచి? ఆరిపల్లి తాండంలో ఎస్ఎంసీ చైర్మన్గా పనిచేస్తున్నా. రీసెంట్గా 13వ తారీఖు నాడు ఎవరో ప్రెస్ వాళ్ళు ఈ పేరు చెప్పేసి స్కూల్లోకి వచ్చారు. నేను ప్రత్యేకించి వాళ్ళ కోసం పోలేదు స్కూల్లోకి. నేను విత్తనం తీసుకొద్దామని విద్యుత్ వెళ్తున్నా. ఇప్పుడు అక్కడ కారు కనిపించింది. నేను క్యాజువల్గా 2-3 రోజుల కోసం పోతూ ఉంటాను. బోర్ నీళ్ళు పోస్తుందా లేదా అని చెప్పేసి పిల్లలకి ఇబ్బంది అవుతుంది, దూరం ఉంది అని చెప్పేసి పోతూ ఉంటాను. పోయినప్పుడు ప్రధాన ఉపాధ్యాయులు గారు లేదు, ఇంకొక వేరే టీచర్ రమేష్ ఉన్నప్పుడు నేను పోయిసారి ఎవరు అంటే రిపోర్టర్ ప్రొఫెసర్ వారు అని చెప్పి అతను మాకు పరిచయం చెప్పించి నా పేరు అడిగారు. నేను పేరు చెప్పేసాను. ఏం పేరు అంటే నమ్మడి పండది నేను స్కూల్ చైర్మన్ అని చెప్పేసి టీచర్ కూడా చెప్పడం జరిగింది. చెప్పిన తర్వాత తను ఎవరో రిపోర్టర్ అని చెప్పేసి చెప్పి ఎన్నో మీ సార్ మీ హెడ్మాస్టర్ వస్తారా ఇప్పటికి స్కూల్ కంటే, సార్ నేనైతే రెగ్యులర్గా చూడను, 1-2 days అట్లా గ్యాప్ ఇచ్చి వస్తుంటా, నేనైతే వచ్చి ఉంటాడు అని చెప్పి మాట. నువ్వు బయటికి వెళ్ళి మాట్లాడు ఆయన ఫస్ట్ అని చెప్పేసి ఒక్కసారి చెప్పిండు. ఒకసారి కాక రెండోసారి చెప్పిండు. రెండోసారి లాస్ట్ సారి నా పేరు బాపురావు, ఏం చేసుకో బయటకు వెళ్ళి మాట్లాడరు భయ్య, వీరిని ర్యాష్గా మాట్లాడడం జరిగింది. నా మనస్తత్వం జరిగి నేను దీనికి నా మనోవేదన కోసము నాకు ఇది చేసింది కాబట్టి నేను రాజంపేట పిఎస్లో పిటిషన్ ఇవ్వడం జరిగింది. వినోద్ అని క్యాండిడేట్ ఒకడు, వినోద్ రెడ్డిపేట అని తెలుసు, అది తెలియదు అంతవరకు. ఇంకోటి బాపురావు అని. ఇక జగిత్యాల తులసీనగర్కు చెందిన ప్రముఖ సూక్ష్మ కళాకారుడు గుర్రం దయాకర్ గుండుపిండిపై క్రిస్మస్ చెట్టు వేశారు. దీంతో పాటు శాంతా క్లాస్ మంచు పర్వతాలను తీర్చిదిద్దాడు. వీటి తయారీకి 10 గంటల పాటు ఎంతో శ్రమించినట్టు చెప్పారు. వీటి పొడవు 1.5 మిల్లీలీటర్లు, వెడల్పు 2.5 mm. వీటి తయారీకి నైలాను, కలర్ పెన్సిళ్లను వాడారు. ఈ సందర్భంగా ప్రతి ఒక్కరికి క్రిస్మస్ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు. నమస్కారం అండి, నా పేరు డాక్టర్ గుర్రం దయాకర్. నేను జగిత్యాల వాసిని. నేను గత కొన్ని సంవత్సరాల నుంచి ఈ మైక్రో ఆర్టిస్ట్ వర్క్ చేస్తున్నాను. అయితే నా ప్రత్యేకత వచ్చి నేను ప్రతి ఒక్క పండుగలకు కానీ, అలాగే మొన్న కరోనా విపత్తులో కానీ చాలా సందర్భాల్లో నా సూక్ష్మ విగ్రహాల ద్వారా ప్రతి ఒక్కరిని మేలుకొల్పే ప్రయత్నం చేశాను. దాని ద్వారా సమాజానికి ఒక మంచి ఇన్ఫర్మేషన్ కూడా ఇవ్వడం జరిగింది. మరి ఈరోజు క్రిస్మస్ వేడుకల సందర్భంగా గుండు పిన్నుపై విగ్రహాలను రూపొందించాను. ఇందులోపల క్రిస్మస్ ట్రీ, అలాగే శాంతా క్లౌజ్, అలాగే జీసస్ గారు ఇందులో ఉన్నారు. దీన్ని నేను తయారు చేయడానికి దాదాపు 10 గంటల సమయం పట్టింది. మరి ఈ సందర్భంగా ప్రతి ఒక్క వ్యక్తికి క్రిస్మస్ మరియు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాను. ఇక హుజూర్ నగర్ పట్టణంలోని ఇందిరా చౌక్ వద్ద పిసిసి మాజీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆందోళనకు దిగారు. మున్సిపల్ అధికారులు వైఎస్ ఇందిరాగాంధీల విగ్రహాలను కూల్చడంతో ఈ ఆందోళన చేపట్టారు. విగ్రహాలను తిరిగి నిర్మించేదాకా దీక్ష విరమించేది లేదంటూ కుండబద్దలు కొట్టారు.
మున్సిపల్ కార్మికురాలు మృతి చెందింది. కరీంనగర్ జిల్లాలో ఈ ఘటన చోటు చేసుకుంది. మృతురాలిని సముద్రాల లక్ష్మిగా గుర్తించారు. కరీంనగర్లోని కమాన్ వద్ద లక్ష్మి వీధులను శుభ్రం చేస్తోంది. తెల్లవారుజామున 5:30 గంటల సమయంలో వెనుక నుంచి వచ్చిన వాహనం ఢీకొట్టింది. దీంతో అక్కడికక్కడే మృతి చెందింది. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని దర్యాప్తు చేస్తున్నారు. అయ్యా మా బతుకులు ఏందనుకున్నావు? లైట్లు బంద్ చేసి 5కే బంద్ అవుతుంది. అటు కనబడే చీకటి లైట్లు వెనుకకెళ్ళి చూస్తాము. ఆమె అటు పోయింది, నేను ఇటు పోయినా. ఈ అంగి ఉన్నాయి, అంగి చూసి ఏర్పాటు చేసినాం కాదయ్యా మేము. అంగి చూసి ఇంకో ఆమె ఏమైంది ఉన్నాయి చూసి సముద్రాల లక్ష్మి బాధ్యత. అయ్యా కమాన్ దగ్గర కరీంనగర్లో
మున్సిపల్ వర్కర్ సముద్రాల లక్ష్మి అనే ఆమెకి లారీ హిట్ చేసిపోయినట్టు తెలిసింది. ఆమె చనిపోయారు. దీని మీద కేసు నమోదు చేసినాం. దర్యాప్తు సాగుతుంది. త్వరలో నా లారీని కూడా పట్టుకొని దానికి సంబంధించిన ప్రాసెస్ చేయడం జరుగుతుంది. ఇది అర్లీ మార్నింగ్ జరిగింది. అప్రాక్సిమేట్లీ 4:30 to 5 మధ్యలో. లారీ ఐడెంటిఫై కాలేదండి. ఇంకా సీసీ కెమెరాలునే వీళ్ళు పట్టుకుంటాం. దాంట్లో పెద్ద ప్రాబ్లం ఉండదు. లారీ దొరకకపోవడం అనే ముచ్చటే ఉండదు. 100% దొరుకుతుంది. థ్యాంక్ యూ. కార్పొరేషన్లో ఈరోజు పొద్దున తెల్లవారుజామునే సముద్రాల లచ్చవ అనే ఆమెకు యాక్సిడెంట్ జరిగింది. ఆమె గుర్తుపట్టని స్థితిలో ముక్కలుగా అవడం జరిగింది. అది పూర్తిగా దీన్ని నెగ్లిజెన్స్ కింద కేసు రిజిస్టర్ చేసి, అలాగనే ఆమెకు పిఎఫ్ ఉంది. ఆమె చాలా సంవత్సరాలకి ఉద్యోగం చేస్తుంది కాబట్టి వారధి సంస్థ నుండి ఒక 5 లక్షల రూపాయలు వాళ్ళకి వెంటనే ఎక్స్గ్రేస్ ఇవ్వాలి. చాలా పేద కుటుంబరాలు కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కాంపన్సేషన్ కింద 5 లక్షల రూపాయలు వారధి ద్వారా ఇప్పించాలి అని మేము డిమాండ్ చేస్తున్నాం. ఎందుకంటే కుటుంబాన్ని ఆదుకొని. ఇక గూడూరు మండలం పోటుపాలెంలో విషాదం చోటు చేసుకుంది. పంబలేరు కాలువను దాటే సమయంలో ప్రవాహ ఉధృతికి 3 యువకులు గల్లంతయ్యారు. ఒక వ్యక్తి ఈదుకుంటూ ఒడ్డుకు చేరగా మిగతా 2 కోసం గాలింపు చర్యలు చేపట్టారు. వీరిని నెల్లూరు జిల్లా గూడూరు మండలం పోటుపాలెం హరిజనవాడకు చెందిన భగవాన్, పవన్, అశోక్ తేజగా గుర్తించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పక్కా ప్రణాళికతోనే హత్య చేసినట్లు నిందితులు అంగీకరించారు. బంగారం విషయంలో వివాదం తలెత్తడంతో పోలీసులు విచారణ శ్రీనివాసును హత్య చేసి పూడ్చిపెట్టినట్లు బ్రహ్మచారి పోలీసుల విచారణలో అంగీకరించాడు. బొంగులూరు ఔటర్ రింగు రోడ్డు సమీపంలోని అటవీ ప్రాంతంలో గోతి తీసి పూడ్చిపెట్టినట్లు తెలిపారు. ఔటర్ రింగు రోడ్డు సమీపంలో గతంలోనూ ఇటువంటి ఓ ఘటన జరగడం తెలిసిందే. అది ఆదిపట్ల స్టేషన్లో లొంగిపోయిండు. ఆడు ఏదో వేరే బంగారం కేసులో సర్వీనగర్ పోలీస్ స్టేషన్లో ఆడు లొంగిపోతే ఆడు ఏదో బంగారం కేసులో దొరికిండంట. వీడు కూడా ఆ కేసు కూడా చెప్పిండంట. నేను నా మీద ఇదే కేసు కాదు మర్డర్ కేసు ఉందని చెప్పిండంట. మేము సర్వీనగర్ వాళ్ళని తెలుసుకుంటే వాడు మా దగ్గరనే ఉన్నాడని చెప్పారు. మేము పోయి తీసుకొచ్చినామని చెప్పి జరిగింది. తర్వాత కన్ఫెషన్ బేస్ చేసుకుని మళ్ళీ మేము అతన్ని పోలీస్ కస్టడీ తీసుకొని విచారించడం జరిగింది. ఆ కస్టడీలో అతను చెప్పినట్టుగా మేము ఈ అటవీ ప్రాంతానికి అతను సూచించిన దాని ప్రకారం చేరుకున్నాం. ఇక్కడ చేసి ఇక్కడ ఎంఆర్ఓ గారి ద్వారా ఆ యొక్క స్థలాన్ని
తీయడం జరిగింది. తీసిన తర్వాత బాడీ ఇక్కడ ట్రేస్ అవుట్ అయింది. తలలేని యొక్క శ్రీనివాస్ బాడీ పోస్ట్మార్టం కంప్లీట్ చేయడం జరిగింది. అయితే ఈ తల ఎక్కడ మిస్ అయిందనే విషయంలో క్లారిటీ రాలేదు. అతని యొక్క చారి యొక్క సహా నిందితుడు నరేష్ అతన్ని తీసుకెళ్లి వేరే చోట తను పూసిపెట్టినట్టుగా బ్రహ్మచారికి చెప్పినా అని చెప్పాడు. అతన్ని నరేష్ని అరెస్ట్ చేసిన తర్వాత అది వివరాలు తెలియాల్సింది. ఈ కేసులో ఇంకా మిగతా నిందితులిద్దరిని కూడా అరెస్ట్ చేసి పూర్తిగా సాక్ష్యాధారాలు సేకరించి తర్వాత వారిపై చర్యలు తీసుకోవడం జరుగుతుంది. రాజకీయ పార్టీల ఫ్లెక్సీలు ఇద్దరు బాలల జీవితాలను చిదిమివేశాయి. నిజాంపేట కార్పొరేషన్ పరిధిలోని టీఆర్ఎస్ నాయకుడు ఏనుగుల శ్రీనివాస్ రెడ్డి పుట్టినరోజు సందర్భంగా ఆయన అభిమానులు ఫ్లెక్సీలు కట్టారు. బర్త్డే తర్వాత సదరు ఫ్లెక్సీని డివిజన్ టీఆర్ఎస్ మహిళా సంఘం ప్రెసిడెంట్ స్వర్ణకుమారి తన ఇంటి రేకుల మీద పెట్టేందుకు ప్రయత్నించింది. ఆమె వల్ల కాకపోవడంతో పక్కనే ఆడుకుంటున్న పిల్లలను పిలిచి రేకుల మీద పెట్టమంటూ పురమాయించింది. తాము ఆడుకుంటున్నామని రావడం కుదరదని చెప్పినా వినిపించుకోలేదు. బలవంతంగా రేకులపైకి ఎక్కించింది. ఫ్లెక్సీ పెట్టే తరుణంలో పక్కనే ఉన్న విద్యుత్ తీగలు తగిలాయి. దీంతో పిల్లలు ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటనలో ఒకరికి 2 చేతులు పోగా మరొకరికి పాదాలు పోయాయి. I'm studying 8th class. ఆ రోజు November 14 సండే మా ఫ్రెండ్ కూరగాయలకు వెళ్ళి వచ్చాడు. అయితే ఇద్దరం చదువుకుంటాం డైలీ. అయితే ఇద్దరం చదువుకున్నామని వాళ్ళ ఇంటికి వెళ్ళాను. నేను వాళ్ళ ఇంట్లో కూర్చొని చదువుకుంటున్నా. వాడు వంట చేసుకొని వస్తా అన్నాడు. అయితే అప్పుడు స్వర్ణకుమారి ఆంటీ వచ్చి కిటికీలంగా వాడిని పిలిచింది. నవీన్ రా 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 అని పిలిచింది. అయితే వాడు వంట చేస్తున్నా ఆంటీ అన్నాడు. 3 సార్లు అలానే పిలిచింది. అయితే వంట చేస్తున్నా ఆంటీ అన్నాడు. వాడు రానన్నా పిలిచింది. తర్వాత నన్ను పిలిచింది. మేము వెళ్ళిన తర్వాత అన్నది చిన్న పని చెప్తా ఇటు రండి అన్నది. అయితే ఈ ఫ్లెక్సీ మా షాప్ పైన పెట్టండి అన్నది. మేము ఎలా పెడతామంటే అంటే చిన్నగానే ఉంటుంది ఫ్లెక్సీ, ఈజీగా పట్టిద్ది అక్కడ అన్నది. మేము పెట్టలేమంటే అంటే చిన్నదే ఈజీగా పెట్టచ్చులే పెట్టండి అన్నది. అయితే పక్కన ట్రాన్స్ఫర్ ఉన్నది. మేమంతా అబ్జర్వ్ చేయలేదు. అంటే కూడా మాకు చెప్పలేదు పక్కన ట్రాన్స్ఫర్ ఉంది జాగ్రత్త అని. అయితే తర్వాత మా బాక్ నుంచి ఎక్కాము. షాప్ పైకి ఎక్కిన తర్వాత ఫ్లెక్సీ పైకి ఎక్కించాము. అసలు అక్కడ పట్టలేదు ఫ్లెక్సీ. స్ట్రైట్ పెడితే ఐరన్ ఉంటుంది ఫ్లెక్సీకి చివర్లో. ఐరన్ ట్రాన్స్ఫార్మర్కి తగిలి మాకు షాక్ వచ్చింది. షాక్ రాగానే నవీన్ కాన్షియస్లో లేడు అసలు. నేను కొంచెం పోయినాక కాన్షియస్లోకి వచ్చినాక నవీన్ దగ్గరికి వెళ్ళి లేపాను. లేవలేదు. అప్పటికి నా చేతులు కాళ్ళు అన్నీ బిగుసుకుపోతున్నాయి. తర్వాత ఆంటీ అక్కడుండి పిలుస్తుంది. ఎవరిని ఎక్కియట్లేదు, మమ్మల్ని తీసుకురానియట్లేదు. చాలాసేపు. ఇక బులెటిన్ ముగించే ముందు మరొకసారి హెడ్లైన్స్. కొత్త పుంతలు తొక్కుతున్న సాంకేతిక పరిజ్ఞానం. విశాఖ జిల్లాలో ఇంటి ఎత్తు పెంపు. యూట్యూబ్ ఛానళ్ల పేరుతో హల్చల్. రాజంపేట పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు. క్రిస్మస్ చెట్టు సత్తా చాటిన జగిత్యాల సూక్ష్మ కళాకారుడు దయాకర్. కరీంనగర్
అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి. B3 న్యూస్. లక్ష్యం సమాజ హితం.